నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం మండల కేంద్రమైన ఉదయగిరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా ఆ పార్టీ నాయకులు బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 25 మంది రక్తదాతలు పాల్గొని 25 యూనిట్ల రక్తదానం చేశారు. అనంతరం స్థానిక బస్టాండ్ నుంచి మెయిన్ బజార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అల్లూరి రవీంద్ర ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీ స్థాపించి గత దశాబ్ద కాలంగా ప్రజా సమస్యలపై పోరాటం చేశామన్నారు. 2024 ఎన్నికల్లో 21 స్థానాలకు పోటీ చేస్తే 21 స్థానాలు గెలిచామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సంక్షేమం కోసం పార్టీ పాటుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ చింతనబోయిన బయ్యన్న తదితరులు పాల్గొన్నారు. పేరు అల్లూరి రవీంద్ర, జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ఉదయగిరి నియోజకవర్గం. గత దశాబ్ద కాలంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి రాష్ట్ర సంక్షేమమే ధ్యేయంగా వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఉదయగిరి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు ఉదయగిరి మండలంలో రక్తదాన శిబిరం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాగా బైక్ ర్యాలీ, ఒక మెగా ర్యాలీ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. టీడీపీ, బీజేపీ సహకారంతో ఈరోజు ఈ ర్యాలీ, బ్లడ్ క్యాంపు, అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమాలు, అదే మొక్కలు నాటే కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా ఈరోజు జన సైనికులందరూ నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తే ధ్యేయంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమితో కలిసి ఈరోజు బీజేపీ, టీడీపీ అందరినీ కలుపుకొని ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బాగు కోసం ఈరోజు ముందుకెళ్లడం జరిగింది. అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా అఖండ మెజార్టీ ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం జరిగింది. ఎక్కడైతే జనసేన పోటీ చేసిన 21 స్థానాలు కూడా ఈరోజు జనసేన గెలుచుకున్న పరిస్థితి ఉంది. ఇదే 100% యొక్క స్ట్రైక్ రేట్ ఈరోజు జనసేన పార్టీ ముందుకెళ్తా ఉంది రాష్ట్రంలో. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాకల సురేష్ కూడా అఖండ మెజార్టీతో ఈరోజు గెలవడం జరిగింది. ఈరోజు కాకల సురేష్ గారి యొక్క నాయకత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా నియోజకవర్గ అభివృద్ధికి మేమందరం పాటుపడతాం. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.